విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నాని రోడ్డు షోలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు దేశానికే హైలైట్ అని కేశినేని ఈ సందర్భంగా అన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు రోజుకో యూటర్న్ తీసుకుంటున్నాడని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ పనికిరాదన్న ఆయన ఇప్పుడు వారి వేతనాన్ని 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచుతానని అంటున్నారని కేశినేని విమర్శించారు. సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందన్న బాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు కేశినేని నాని. ఎన్టీఆర్ జిల్లాలో 7కు 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. అట్లాగే 2014లో 650 హామీలు ఇచ్చి మొత్తం విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ 6,500 హామీలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ భారీ మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తున్నారు. విజయవాడ పార్లమెంట్లో 7కు 7 స్థానాలు ఎంపీతో సహా భారీ మెజార్టీతో వైసీపీ గెలవబోతోంది. అలాగే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వైనాట్ 175 దాంట్లో పెద్ద అతిశయోక్తి ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ టార్గెట్ అచీవ్ అవడంలో వైసీపీ సఫలీకృతం అవుతుందని నేను భావిస్తూ, చంద్రబాబు నాయుడుకి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ఎలక్షన్ అవగానే పార్టీ ఆఫీస్ తాళం వేసేసి బీజేపీకి అప్పచెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడని చెప్పి, తెలంగాణ వెళ్ళిపోతాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అది ఖచ్చితంగా కూడా జరుగుతుంది. కాబట్టి ఇదే ఆఖరి ఎలక్షన్ టీడీపీకి. ఈ తర్వాత టీడీపీ అనేది మూతపడిపోతా ఉంది.